శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు కేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వటం వల్ల కంపల్సరిగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్యరాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి 6వ భావంలో ఏర్పడబోతున్నటువంటి ఈ బుధ శుక్రుల కలయిక ఏ విధమైన ప్రభావం చూస్తుందని పరిశీలించినప్పుడు 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం. అలాగే ఒక విధంగా విజయస్థానం. ఇంటర్వ్యూలో గెలవాలన్నా, ఎలక్షన్లో నెగ్గాలన్నా, పోటీలో విజయం సాధించాలనుకుంటే ఖచ్చితంగా 6వ స్థానం బలంగా ఉంటే వాడు ఖచ్చితంగా ఆ పని సాధిస్తాడు. మరి 6వ స్థానంలో కుజుడు కానీ రాహు కానీ ఉంటే వాళ్ళు జీవితంలో అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత గొప్ప పోటీ ఎదురైనా. అంటే పాపగ్రహాలు 6వ స్థానంలో ఉండడం మంచిది. మరి ఇప్పుడు శత్రుగ్రహాలైనటువంటి శుక్ర బుధులు 6వ స్థానంలోకి రావడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే విద్యా సంబంధించిన విషయాల వరకు జాతకుడికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే మెడికల్ లాంటి కష్టతరమైనటువంటి విద్యలో ప్రవేశం కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ సమయంలో దాంట్లో సక్సెస్ వచ్చి విజయ అవకాశాలు వస్తాయి. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. ఇది ఓకే. ఇక మరి విడివిడిగా చూసినా కలిసి చూసినా కూడా స్త్రీలతో విరోధం అన్నది జాతకుడికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశం. అంటే ఒక విధంగా శుక్రుడిని చూసుకుందాం. శుక్రుడు వివాహకారకుడుగా, భార్యకారకుడుగా 6వ స్థానంలో ఉండడం. మరి మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యల వల్ల అయితేనే, ఏదైనా ఇతర ఉద్యోగ కారణాల వల్ల అయితేనే కొద్దిగా ఎడబాటు చికాకులు వచ్చే అవకాశం ఉంది. మరి బుధుడు కూడా సప్తమాధిపతిగా 6లో ఉన్నాడు. ఇది కూడా ఖచ్చితంగా జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు కానీ, ఉద్యోగపరమైన ఇబ్బందులు కానీ, కొంతవరకు చిన్న చిన్న న్యాయపరమైన ఇష్యూస్, కోర్టుకు వెళ్ళడమో, నోటీసులో అలాంటి చికాకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే చతుర్థాధిపతి కూడా బుధుడై 6వ స్థానంలో ఉండడం వల్ల తల్లిగారు అంటే మాతృస్థానం వాళ్ళ యొక్క తల్లిగారు బంధువులతో కానీ, తల్లిగారు కానీ ఏదైనా సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం కానీ, ఏదైనా ఆర్థిక లావాదేవీలో కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. సో ఏదైనా మరి ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు జాతకుడికి విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి రావాల్సి ఉంటుంది. శత్రుత్వం ఎక్కువగా రావడం వలన ఎక్కువగా విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయిన వాళ్ళే ఏదో విధంగా అపనిందలు, నిందలు, చికాకులు పెడుతూ ఉంటారు. దీనికి ఇంకా ఏమైందంటే పాపం ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి శని ఈ 6వ భావాన్ని చూస్తున్నాడు. ఈ 6వ భావంలో ఉన్నవేటి? చతుర్థ భావాధిపతి, సప్తమ భావాధిపతి, అలాగే శుక్రుడు. ఇది మీకు కానీ మీకైతే పెద్ద ప్రాబ్లం లేదు. మీ కుటుంబంలో ఎవరో ఒకరికి, తల్లిగారికో
ఇంకొకరికో భార్యకో సడన్గా ఏదో విధంగా అనారోగ్య సమస్య రావడం, వాళ్ళకి వైద్య సౌకర్యం నిమిత్తం ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ, ఏదో ప్రకృతి సంబంధించినటువంటి ఏదైనా వైద్యం చేయించడం కానీ, ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కూడా ఈ సమయంలో అవసరం అవుతుంటుంది. అంటే శని ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో అక్కడ లాంగ్ టర్మ్ తీసుకుంటుంటుంది. అంటే బేగా తగ్గకపోకుండా చాలా కాలంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు లాంటివి బయటపడడం కానీ, వాటి కొరకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అది పెద్ద ప్రమాదం ఉండదు, కానీ ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి వాటి కొరకు ఏదైనా నేచురోపతి లాంటివి చేయడం వల్ల, నెమ్మదిగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యవంతులు అయ్యే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా తగ్గుతుంది, ఏం పర్వాలేదు, తగ్గుతుంది, పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు. అయితే ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడుతుంది. ఈ విధంగా కొంత విమర్శలో, చికాకులో, ఇబ్బందులో, మాట పడటమో ఇలాంటివి జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడం మంచిది. అయితే ఏంటంటే ఈ మీన రాశి వారికి ఈ గ్రహాలు ఎలా ఉంటే లగ్నంలో రాహు ఉండడం వల్ల ప్రతిదానికి కూడా ఏదో నెగిటివ్ ఆలోచన, ఏదో ఉన్నటువంటి సమస్యల నుంచి ఏదో విధంగా బయటపడే మార్గం కొరకు అనేక రకాల ఆలోచనలు చేయడం, కానీ ఏది తప్పదు, కానీ ముందుగా దాన్ని అవాయిడ్ చేయడం, తప్పించుకునే ప్రయత్నం చేయడం, చివరికి అంతా అయిన తర్వాత పూర్తిగా అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంది కార్యక్రమం. సో ఏదైనా ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉద్యోగం చేసే చోట కానీ, మీ బంధువులతో కానీ, ముఖ్యంగా స్త్రీలతో విరోధం లేకుండా ఉంటే మంచిది. బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్టయోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ రెండు జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం, దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం రెండు కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మనకు కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత, అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవానుడు కూడా చూస్తున్నాడు. కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది, ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.